ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణపు పనుల పునఃప్రారంభం కావడం సంతోషకరమని, ఇది ఒక యజ్ఞం లాంటిదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. దేశంలో ఒక కొత్త రాజధాని నగరాన్ని నిర్మించడం సామాన్య విషయం కాదని, ఈ బృహత్ కార్యానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పూర్తి సహకారం అందిస్తున్నారని ఆమె స్పష్టం చేశారు. శుక్రవారం అమరావతిలో 15 ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా కంపెనీల ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రులు పయ్యావుల కేశవ్, నారా లోకేష్, నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆమె ప్రసంగించారు. భవిష్యత్తు రాజధానికి ఆర్థిక భరోసా కల్పించాలనే లక్ష్యంతోనే ప్రభుత్వ రంగ ఆర్థిక సంస్థలు తమ ప్రధాన కార్యాలయాలను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాయని నిర్మలా సీతారామన్ తెలిపారు. ఒకే చోట ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో 15 బ్యాంకులు, బీమా సంస్థలు కార్యకలాపాలు ప్రారంభించడం అభినందనీయమని అన్నారు. రాజధాని నిర్మాణం కోసం భూములు త్యాగం చేసిన రైతులను ఎన్నటికీ మర్చిపోకూడదని, వారి ప్రయోజనాలను కాపాడడం బ్యాంకుల బాధ్యత అని గుర్తు చేశారు. బ్యాంకులు కేవలం కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా రుణాలు ఇవ్వడానికే పరిమితం కాకుండా రైతుల ఉత్పత్తులకు మార్కెటింగ్, ప్యాకింగ్, కోల్డ్ చైన్ వంటి సౌకర్యాలు కల్పించే పరిశ్రమలను ప్రోత్సహించాలని సూచించారు. ముఖ్యంగా రాయలసీమలోని 9 జిల్లాల నుంచి ఉద్యాన ఉత్పత్తులను ఇతర రాష్ట్రాల మార్కెట్లకు తరలించడానికి బ్యాంకులు సహకరించాలని పిలుపునిచ్చారు. దేశంలో గత 10 ఏళ్లలో 25 కోట్ల మందిని దారిద్ర్య రేఖ నుంచి బయటకు తీసుకువచ్చామని, మధ్యతరగతి ప్రజల ఆకాంక్షలు కూడా పెరుగుతున్నాయని నిర్మలా వివరించారు. ఈ మార్పులకు అనుగుణంగా బ్యాంకులు భవిష్యత్తు ఆలోచనలతో, సమీకృత ఐడియాలతో పనిచేయాలని సూచించారు. గతంలో మహిళా సఖీ పేరుతో మహిళలను బీమా ఏజెంట్లుగా మార్చే కార్యక్రమం అద్భుత ఫలితాలు ఇచ్చిందని గుర్తు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ సంపూర్ణ సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రగతి ఇక అన్స్టాపబుల్, ఈ ప్రయాణాన్ని ఇక ఎవరూ ఆపలేరు అని ముఖ్యమంత్రి చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ విధ్వంసంతో ఆగిపోయిన రాజధాని నిర్మాణపు పనులను ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా పునఃప్రారంభించామని, 2028 నాటికి అద్భుతమైన నగరాన్ని నిర్మించి చూపిస్తామని ఆయన స్పష్టం చేశారు. అమరావతిలో శుక్రవారం 15 బ్యాంకులు, బీమా కంపెనీల ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రాజధానిలో ఆర్థిక కార్యకలాపాలను పరుగులు పెట్టించే లక్ష్యంతో 1334 కోట్ల వ్యయంతో 15 ప్రతిష్టాత్మక ఆర్థిక సంస్థలు తమ కార్యాలయాలను ఏర్పాటు చేయడంపై సీఎం హర్షం వ్యక్తం చేశారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎల్ఐసి, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, నాబార్డు వంటి దిగ్గజ సంస్థల రాకతో అమరావతిలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ శరవేగంగా రూపుదిద్దుకోనుందని తెలిపారు. ఈ సంస్థల ద్వారా ప్రత్యక్షంగా 6556 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని వివరించారు. ఈ సంస్థలు అన్ని తమ ప్రధాన కార్యాలయాలను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో, అద్భుతమైన ఆర్కిటెక్చర్తో నిర్మించాలని ఆయన కోరారు. రాజధాని నిర్మాణం కోసం 34,000 ఎకరాల భూములను త్యాగం చేసిన రైతులకు ఈ సందర్భంగా చంద్రబాబు శిరస్సు వంచి నమస్కరించారు. ప్రపంచంలోనే అత్యంత స్ఫూర్తిదాయకమైన ల్యాండ్ పుల్లింగ్ విధానంలో భూ సమీకరణ జరిగిన ఏకైక ప్రాంతం అమరావతి అని కొనియాడారు. రాజధాని పునర్నిర్మాణపు పనుల కోసం కేంద్రం 15,000 కోట్లను కేటాయించిందని గుర్తు చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గాడిలో పెట్టారు. వారి సహకారంతో ధ్వంసమైన రాష్ట్రాన్ని మళ్లీ నిలబెడుతున్నాము. ఇంకా ఇబ్బందులు ఉన్నా అభివృద్ధి సాధించగలమన్న విశ్వాసం మాకుంది అని వారన్నారు. అమరావతికి కేవలం ఆర్థిక సంస్థలే కాకుండా ప్రపంచ స్థాయి విద్య, వైజ్ఞానిక సంస్థలు కూడా తరలి వస్తున్నాయని చంద్రబాబు తెలిపారు. విట్, ఎస్ఆర్ఎం వంటి విశ్వవిద్యాలయాలతో పాటు క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటు కోసం క్వాంటమ్ వ్యాలీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ ఆధ్వర్యంలో కాస్మోస్ ప్లాంటోరియం కూడా ఏర్పాటు కానుండడం శుభపరిణామమని వారు తెలియజేశారు. మనం మరచిపోలేం. కొత్త అమరావతి అంటే ముందు మనకు గుర్తు వచ్చేది రైతులే. సో బ్యాంకింగ్ సెక్టర్ నుంచి ఇవాళ ఇక్కడ వచ్చిన వాళ్ళు, ఇన్సూరెన్స్ కంపెనీస్ వచ్చిన వాళ్ళు ముందుగా రైతులకి సమస్య లేకుండా బ్యాంకింగ్ ని అందించడం మీ బాధ్యత. అది ఒక కృషి కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా ఇచ్చే లోన్స్ మాత్రం కాదు. ఇవాళ చీఫ్ మినిస్టర్ గారు ఇప్పుడు కోరిక పెట్టినప్పుడు రాయలసీమలో ఉన్నటువంటి 9 డిస్ట్రిక్ట్స్ లో హార్టికల్చర్ హబ్ క్రియేట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాను అంటున్నారు. అది ఆ 9 డిస్ట్రిక్ట్కి పరిమితం అవ్వదు, దాని ఇంపాక్ట్ అన్ని డిస్ట్రిక్ట్స్లో ఉంటాయి. సో బ్యాంక్స్ విల్ హ్యావ్ టు థింక్ అ ఫ్రెష్. ఇవాళ దేశం వ్యాప్తంగా వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇవన్నిటికీ డిమాండ్ ఎంత పెరుగుతుందంటే బికాస్ మిడిల్ క్లాస్ ఆస్పిరేషన్స్ ఆర్ బికమింగ్ బిగర్.
అబౌవ్ పావర్టీ లైన్ ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు సీరియల్స్ ఎంత తింటున్నారు, అన్నం బియ్యం దొరుకుతుందా వాళ్ళకి, గేహం వీట్ దొరుకుతుందా అని చూస్తారు. ఇవాళ అది కాకుండా 25 crore పీపుల్ని మనం పావర్టీ నుంచి పైకి తీసుకొచ్చాం. అట్లాంటి మిడిల్ క్లాస్ లేయర్ వాళ్ళ ఇంట్లో పిల్లలకి మంచి పోషకమైన పదార్థాలు చేసి వాళ్ళు ఫీడ్ చేయాలని అనుకున్నప్పుడు ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ దాంట్లో పెద్ద రోల్ ప్లే చేస్తాయి. ఇది కన్స్యూమర్ ఎండ్. కానీ రైతులకి మీరు చూస్తే మళ్ళీ పంట సాగు అంటే జస్ట్ వరులు మాత్రం కాదు, మొక్కజొన్న మాత్రం కాదు, కాయకూరలు కూడా. ఇన్ఫ్యాక్ట్ కాయకూరల్లో ఆదా ఎక్కువ వస్తుంది. మీ ఎర్న్ ప్రాఫిట్ మచ్ మోర్ బై గ్రోయింగ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. దేశవ్యాప్తంగా ఇవాళ ట్రైన్, మనం మోదీ గారు గవర్నమెంట్ వచ్చినాక బనానా ట్రైన్ వెళ్తుంది ఒక డిస్ట్రిక్ట్ ఆఫ్ మహారాష్ట్ర నుంచి ఢిల్లీ, ముంబైకి. కోకోనట్ ట్రైన్ వెళ్తుంది తమిళనాడు నుంచి ఢిల్లీ, ముంబైకి. ప్రత్యేక రైతుల కోసం ఒక ట్రైన్ డెడికేట్ చేసి అది వారానికి 2 సారి, వారానికి 3 సారి ఆ పంటని తీసుకెళ్లి ఢిల్లీలో, ముంబైలో చేపిస్తుంది. అట్లాగా కాయకూరలకి ఇక్కడ ఒక హబ్ లాగా చేసి అండ్ ఫ్రూట్స్ అట్లాంటి ఒక ప్లాన్ తోటి తీసుకొచ్చే ఆ ఐడియా చీఫ్ మినిస్టర్ది. వీ కెన్ సపోర్ట్ విత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అది వెంటనే తీసుకెళ్ళి ఎక్కడ మార్కెట్ ఉందో అక్కడ తీసుకెళ్ళి అమ్మడానికి చేస్తే రైతులకి వెంటనే దాని ఫలితం కనపడుతుంది. సో అట్లాంటి బ్రైట్ ఫ్యూచరిస్టిక్ ఐడియాస్, ఫుడ్ సెక్యూరిటీ, ఫుడ్ ఇన్ఫ్యాక్ట్ ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు మాట్లాడేది న్యూట్రిషన్ సెక్యూరిటీ గురించి మాట్లాడుతున్నారు. అందరికీ బియ్యం అందిస్తున్నాను, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనలు వెళ్ళిపోతుంది, ఉచితంగా వెళ్తుంది. కానీ అది చాలదు. ఇంట్లో మనం పప్పులు, కాయకూరలు అన్ని తినడం అవసరం, కానీ అది సప్లై ఇక్కడి నుంచి వస్తుంది. ఆంధ్ర లాగా ఒక స్టేట్లో అట్లాంటి ఒక 9 districts డెడికేట్ చేసినప్పుడు దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, దానికి కావాల్సిన కనెక్టివిటీ, దానికి కావాల్సిన హై క్వాలిటీ సీడ్స్, దానికి కావాల్సిన ప్యాకేజింగ్, అది ఇక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళాలంటే పాడవకుండా చక్కగా వెళ్ళడానికి కావాల్సిన ప్యాకేజింగ్, ఇవన్నిటిని కూడా కాంప్రిహెన్సివ్గా ప్లాన్ చేస్తున్నప్పుడు బ్యాంక్స్ దాన్ని కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా లోన్ అని అనుకుని 1 లక్షం ఇచ్చేస్తే మీ పని ఆవదు. దానికి కావాల్సిన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, ప్యాకేజింగ్ యూనిట్స్, దానికి కావాల్సిన ట్రాన్స్పోర్ట్, కోల్డ్ స్టోరేజ్ ఎక్కడెక్కడ పెట్టాలో ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ద్వారా మనం బడ్జెట్ ద్వారా డబ్బు ఇస్తున్నాం. మీరు కోల్డ్ స్టోరేజ్ పెట్టండి విలేజ్లో. అది రైతులు వాళ్ళ ఇంటి వాళ్ళే, రైతు కుటుంబాల్లో ఉన్న మహిళలే దాన్ని నడపని, దాంట్ నుంచి వచ్చిన ప్రాఫిట్ వాళ్ళకి పోవని అని చాలా ప్లాన్ చేస్తున్నారు. దాన్ని ఎఫెక్ట్ చేసేది బ్యాంక్స్. సో దానికి మీరు కాంప్రిహెన్సివ్గా బ్యాంక్స్ ఇక్కడ ఊరికే బ్రాంచ్ ఓపెన్ చేయడం మాత్రం కాదు, ఇట్లాంటి ఫ్యూచరిస్టిక్ ఐడియాస్కి మీరు సపోర్ట్ చేయడం కూడా ఇంపార్టెంట్ యాజ్ బిజినెస్ ప్రాస్పెక్ట్స్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంక్, NABARD, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, IDBI బ్యాంక్, LIC, న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్, ఇవన్నీ కూడా ఇక్కడికి వచ్చాయి. మనస్ఫూర్తిగా మీ అందరికీ స్వాగతం పలుకుతున్నా. ఈరోజు ల్యాండ్ ఈస్ గివెన్ టు యూ, ఫౌండేషన్ వీ హ్యావ్ లేడ్ బై ఆనరబుల్ ఫైనాన్స్ మినిస్టర్ గారు. ఐఎమ్ రిక్వెస్టింగ్ విత్ రికార్డ్ టైమ్ యూ హ్యావ్ టు కంప్లీట్ దిస్ ప్రాజెక్ట్. That is where all buildings you have to do. One of the most beautiful buildings. You have constructed so many things. You may not get this opportunity again. Why I am saying, you may improve buildings, you may construct buildings. In new city, that to capital, rare opportunity to get to build new buildings. This city we are building differently.
For all those things, we need your cooperation and support for building not only Amaravati and also state of Andhra Pradesh. I am very happy today. If you see here, our Honorable Prime Minister, we were in 11th economic status, that is 2014, largest economy for 11th. Now, we have come to 4th largest economy. Next year, we are going to reach 3rd largest economy. Always I am saying one thing, all bankers are here. I used to quote always, in family, in house, finance ministry is only women. Men will go and get some money, they will give it to women. How to manage, we will leave it to our family members, who is the head of the family, particularly women. She is the finance minister of a family. Today, you are seeing the restructuring everything. Honorable Finance Minister is doing wonderful work. I have seen so many finance ministers as I am today, with my 45 years career, and the 4th time as Chief Minister. I have seen my own ministers, I have dealt with union finance ministers. But the way she is thinking and restructuring, and also everything, how she is working, if you can go through amazing experience for me also, person like me, never I praise anybody. Really I am telling, by seeing her capability and also by seeing our Honorable Prime Minister efficiency, I don't have any doubt India will reach 3rd place another 1 year. By 2038, 2nd place. By 2047, number 1 globally, India will reach. It is going to happen. In that, we need bankers here to move in that direction. There is no compromise for first place. Everything is possible, but we need more and more leaders. Honorable Prime Minister is leading. Honorable Finance Minister, she is doing extraordinary work. Only one example I will tell. Super GST. Nobody imagined. And also all opposition parties. Even my secretaries came and told me, sir, if you do this, Andhra Pradesh will have so many difficulties. At that stage, she managed very well and assured everybody, with this reform, there will be employment generation, there will be saving for the common man, and also economy will grow from strength to strength. That is our, so many, if you see in any institution, there are some deficiencies. Even in our economy, there are some structural deficiencies. One by one she is correcting. She is strengthening the nation by strong financial systems. I really appreciate. Manandaram kuda manaspurtiga varini abhiనందించే సమయం. అలాంటి wonderful work she is doing. I really appreciate Madam for extraordinary performance. ఈ రోజు ఇంకొక ప్రధానమైన కార్యక్రమం మీరు చూస్తే, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ తో ఒక MOU చేశాం. 5 ఎకరాల భూమి కూడా ఇచ్చాం. ఇక్కడ ప్లానెటోరియం ఎడ్యుకేషన్ సెల్ ఎస్టాబ్లిష్ గారికి ముందుకు వచ్చారు. మైసూరు తర్వాత ఇక్కడ స్టార్ట్ చేశారు. మేడం గారికి ఎప్పుడు క్రియేటివ్ అంటే చాలా ప్యాషన్. నేను పోయినప్పుడు అక్కడ చేశాను, ఇక్కడ కూడా చేస్తే బాగుంటుందంటే నేను ఇమీడియట్గా యాక్సెప్ట్ చేశాను. ఇట్ ఇస్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ యూత్. ఎందుకు ఈ మాట పడుతున్నానంటే, ఆంధ్రప్రదేశ్లో మీరు ఒకసారి ఆలోచిస్తే అనేక ఇనిషియేటివ్ తీసుకున్నాం. ఈరోజు చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను అధిగమించడానికి చూస్తే ఆంధ్రప్రదేశ్కి స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బైఫర్కేషన్ అయ్యింది. నూతన రాష్ట్రం, అగ్రికల్చర్ ఎకానమీ,